అందరికీ ప్రైజ్ లార్డ్. కొన్ని మాటలను నేను జ్ఞాపకం చేస్తున్నాను, వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ పాపం నిన్ను దేవుని నుండి దూరం చేస్తుందో ఈ రోజున ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ పాపము నిన్ను పట్టి పీడిస్తుందో, ఏ పాపము నీకు ఆవేదన మిగిలిచిందో ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసి శిలువలో బలైపోయిన యేసుక్రీస్తు ప్రభు నామములో నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. నీ జీవితంలో ఎన్నడూ లేని శాంతిని, సమాధానాన్ని నువ్వు అనుభవిస్తావు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో ఎవరైనా క్యాన్సర్తో బాధపడుతున్నట్టయితే ఆ రోగిని ప్రేమిస్తాం, కానీ ఆ క్యాన్సర్ని ప్రేమించాం. ఈరోజు నువ్వు నీలో ఉన్నటువంటి ఆ పాపాన్ని విడిచిపెట్టేసి, అది చాలా ప్రమాదకరమైనది. అంటే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.